జీవితంలో శుభము లాభము త్వరగా చేకూరాలంటే పాటించాల్సినటువంటి ముఖ్యమైన నియమాలేంటో విధి విధానాలేంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ఎవరైనా సరే త్వరగా శుభము లాభము చేకూరాలంటే ఉదయం నిద్ర లేవగానే సింహద్వారం దగ్గరకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి తలుపు దగ్గర గడిని 3 సార్లు శబ్దం చేయాలి, లేదా గొళ్ళాన్ని 3 సార్లు శబ్దం చేయాలి. ఇది లక్ష్మీదేవి ఆగమనానికి సంకేతం అని పరిహార శాస్త్రంలో చెప్పారు. అలాగే స్నానం చేసిన తర్వాత తడి వస్త్రాలు ధరించి దీపారాధన ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. తడి వస్త్రాలు ధరించి భోజనం చేయరాదు. శుభము లాభము చేకూరాలంటే ఎప్పుడైనా సరే పౌర్ణమి తిథి ఉన్నప్పుడు వీలైనప్పుడల్లా సముద్ర స్నానం చేయాలి. అయితే మంగళవారము శుక్రవారం మాత్రం సముద్ర స్నానం చేయకూడదు. సూర్యాస్తమయం తర్వాత సముద్ర స్నానం ఆచరించరాదు. అలాగే పెద్దవారికి నమస్కరించేటప్పుడు ఒక చేత్తో నమస్కరించరాదు, 2 చేతులు జోడించి నమస్కరించాలి. అలాగే గురువులకి పెద్దవారికి నమస్కారం చేసేటప్పుడు ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటిస్తే శుభము లాభము చేకూరుతాయి. ముందుగా ఎడమ చేయి మీరు నమస్కరించే వారి ఎడమ పాదం మీద ఉంచి ఆ ఎడమ చేతి మీద నుంచి మీ కుడి చేతిని తీసుకొని వచ్చి వారి కుడిపాదం పట్టుకోవాలి. ఇలా నమస్కారం చేస్తే విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయి. అలాగే జీవితంలో శుభము లాభము త్వరగా చేకూరాలంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి దానాలు కూడా ఇచ్చుకోవాలి. మంగళవారం రోజు ముత్తైదువులకి కుంకుమ పసుపు దానంగా ఇచ్చినట్లయితే రుణబాధల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే గృహపరంగా దోషాలుండటం వల్ల కానీ గ్రహపరంగా దోషాలుండటం వల్ల కానీ ఇబ్బందులు ఎక్కువగా ఉన్నట్లయితే మంగళవారం రోజు ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో కానీ ఇంటికి సమీపంలో కానీ పుల్లటి అటుకులు ఎవరికైనా దానం ఇవ్వాలి. అలా దానం ఇస్తే గ్రహదోషాలు గృహదోషాల తీవ్రతను తగ్గింపజేసుకొని శుభము లాభము చేకూరతాయి. అలాగే జాతక దోషాల వల్ల శని బాధల వల్ల తీవ్రమైన ఇబ్బందులు ఉన్నట్లయితే సూర్యాస్తమయం తర్వాత కానీ సూర్యోదయానికి ముందు కానీ కాళ్లకు పాదరక్షలు లేకుండా కొద్ది దూరం నడుస్తూ నమశివాయ అనేటటువంటి పంచాక్షరి మంత్రాన్ని మనస్సులో స్మరించుకోవాలి. అలాగే వ్యాపారస్తులు ఎవరైనా సరే వ్యాపార రంగంలో నష్టాలు వస్తూ ఉన్నట్లయితే వ్యాపార సంస్థలో ఉన్నటువంటి వస్తువుల మీద కొద్దిగా పసుపు చల్లాలి. అలా చల్లినట్లయితే వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే ఇంట్లో గ్యాస్ స్టవ్ వెలిగించేటప్పుడు మహిళామణులు కర్పూరంతో గ్యాస్ స్టవ్ వెలిగించినట్లయితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఎందుకంటే గ్యాస్ స్టవ్ వెలిగించటం అంటే అది అగ్నిదేవుడికి ఆహ్వానం పలికినట్లుగా అర్థం. వంట వండటం అంటే అది ఒక గొప్ప దైవ కార్యంగా భావించాలి. కాబట్టి కర్పూరంతో గ్యాస్ స్టవ్ వెలిగించినట్లయితే అగ్నిదేవుడి అనుగ్రహం ద్వారా సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే తడి కాళ్లతో ఎట్టి పరిస్థితుల్లో నిద్రించరాదు. దైనందిన జీవితంలో ఈ ముఖ్యమైనటువంటి నియమాలు పాటిస్తూ ఉన్నట్లయితే శుభము లాభము త్వరగా చేకూరటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. అలాగే దీపారాధన చేసేటప్పుడు కొన్ని ముఖ్యమైన నియమాలు పాటించడం ద్వారా కొన్ని తప్పులు చేయకుండా ఉండటం ద్వారా శుభము లాభము త్వరగా చేకూరతాయి.